వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకి సంసిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనతోటి ఉన్నటువంటి మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకుల అంతరంగం ఏంటనేది 2024 ఎన్నికలకి ఏ విధంగా సంసిద్ధులవుతున్నారనేది తెలుసుకునే కార్యక్రమమే ఐకాన్ సమరశంఖం. 4 సంవత్సరాల 10 నెలల కాలం, 800కి పైగా రచ్చబండ కార్యక్రమాలు, అనేక టీవీ ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఇంటర్వ్యూలు, అనేక కార్యక్రమాలు, ఇవన్నీ వెరసి ప్రజలకేదో నిజం చెప్పాలి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వాళ్ళని సంసిద్ధం చేయాలి పోరాటానికి అనేటువంటి ఒక తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి తప్పుడు కార్యక్రమాల మీద గళమెత్తి ఆఖరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి ఏం ఉరిగింది? కాళ్ళకి దెబ్బలు, గుండెకి శస్త్రచికిత్స చేయించుకున్నా సరే ప్రజలకు ఏదో చెప్పాలి అనేటువంటి తాపత్రయంతో వస్తే ఆ గుండె ఆగిపోవడానికి గొంతు నొక్కినటువంటి ప్రయత్నం, పాలకులే భక్షకులై ఆయన్ని కడతీర్చాలని చేసినటువంటి ప్రయత్నం, వీటన్నిటి వల్ల ఆయనకి ఏం ఉరిగింది? ప్రజలకి ఏం చెప్పగలిగారు? ప్రజలకి నిజాలు తెలిసాయా? ఆయన అనుకున్నటువంటి ఆ కళ నెరవేరబోతోందా? తన ప్రయత్నం తను చేసి ఫలితం మాత్రం ప్రజల దగ్గరే వదిలిపెట్టారా? రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి? 2024 ఎన్నికలు ఎంతటి కీలకం కాబోతున్నాయి? అనేక అంశాలని రఘురామకృష్ణరాజు గారి నోటి ద్వారానే విందాం. నమస్కారం రాజు గారు. ఈ ఎన్నికల సమరశంఖారావం కార్యక్రమాన్ని ఐకాన్ న్యూస్ ఛానల్ తరఫున మొదటిసారి మీ ఇంటర్వ్యూ తోటే మళ్ళీ ఈ రోజు నేను స్టార్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మొదటిసారి ఎంపీగా ఈ 5 ఏళ్ల కాలంలో మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? డిస్సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? మెజారిటీ సాటిస్ఫాక్షనే. అంటే నేను నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా టైం స్పెండ్ చేయలేకపోయాను అన్న డిస్సాటిస్ఫాక్షన్ కొంత ఉన్నప్పటికీ, మరి ఈ రాష్ట్రానికి శనిలాగా దాపురించిన ఈ ప్రభుత్వానికి చేస్తున్న తప్పుల్ని ప్రజలకు వివరించడంలో నాకు సరైన సమయం దొరికినందుకు సంతోషంగా ఉంది. ఆ తప్పులన్నింటినీ ప్రజల ముందు ప్రతిరోజు ఉంచి వారిని అలర్ట్ చేయగలిగాను టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్గా ఉంది. అంటే ఒక ఎంపీ పరిధి ఇంతే, ఒక ఎంపీ అధికారం ఇక్కడి వరకే పరిమితం అయింది, కేవలం ఢిల్లీలోనే ఉండాలి, అక్కడ రాజకీయాలు మాత్రమే చేయాలి అనే ఒక కట్టుబాటుని ఫర్ ద ఫస్ట్ టైం మీరు బ్రేక్ చేశారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భావన. ఎందుకంటే ఇది నోటి మాట కాదు, స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. 800కి పైగా రచ్చబండ కార్యక్రమాలు, 1000కి పైగా టీవీ డిబేట్లు, ఇది కాకుండా అలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్కి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలు, ఇవి కాకుండా 100కి పైగా 100-200కి పైగా స్టేజ్ కార్యక్రమాలు, పుస్తకాలు, ఇనాగ్రేషన్లు, ఉద్యమాల్లో పాల్గొనడాలు, తిరుపతి అమరావతి ఉద్యమం కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎంపీగా కేవలం ఢిల్లీలో కూర్చుని చేసేవి మాత్రమే కాదు అనే ఒక ఒరవడిని మీరు సృష్టించారు అనేది పబ్లిక్ అందరూ అంటున్నారు. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ లో కూడా, అంటే మీకు ఎలా దొరికింది ఇంత టైం? 96+% ఆఫ్ అటెండెన్స్, అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఏదో ఆషామాషి ప్రశ్నలు కాదు. అలాగే కమిటీలో ఉన్న ఒక మెంబర్ గా మీ బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ అక్రమ మద్యం మీద చేసిన పోరాటం కావచ్చు, మిగతా ఎంపీలకి అవ్వనిది మీకు మాత్రం ఎలా అయింది? అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించే ధైర్యం ఏ ఒక్కడికి లేదు. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఉంది, వాళ్ళు ప్రశ్నించారు. కానీ ఈ రూలింగ్ పార్టీలో ఉండి ఏ చిన్న తప్పుని కూడా మరి తల వంచుకుని ఇప్పుడు బయటకు వస్తున్నారు. కానీ చెప్పగలిగే అవకాశం లేదేమో, మరి వాళ్ళకి ధైర్యం లేదని చెప్పలేం. కానీ మరి భయపడి ఉండొచ్చు. ఎందుకంటే మరి ధైర్యంగా మాట్లాడినందుకు నన్ను ఏం చేశారో కూడా మనందరూ ప్రత్యక్షంగా, అట్లీస్ట్ కొట్టినప్పుడు ప్రత్యక్షంగా ఒక జగనే చూసినా, కొట్టిన పోలీసు అని జగన్ చూసినా, మరి తర్వాత మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా మరి నాయకులు అందరూ చూశారు కాబట్టి మరి కొంత భయపడి కూడా ఉండొచ్చు. కానీ ఒక పార్లమెంటేరియన్ గా మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఇంకొక ఎంపీ ఎవరు ఎదుర్కొన్నారు అనేది భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక ఏ ప్రజాప్రతినిధికి ఇలాగ ప్రభుత్వ పెద్దలు పోలీసుల్ని అడ్డం పెట్టుకుని కొట్టించి చూసి ఆనందించిన దాఖలాలు అయితే భారతదేశ చరిత్రలో లేవు. ఇది మాత్రమే కాకుండా అంటే ఇది ఇక్కడ స్టేట్ లో జరిగింది, అది కూడా ఏదో కక్ష సాధింపుతో జరిగింది అనేది ఒకటి పక్కన పెట్టేస్తే
మీరు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి, మీరు లేవనెత్తుతున్నటువంటి అంశాలకి పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి సాక్షిగా మిమ్మల్ని చంపేస్తాం, ఏమనుకుంటున్నాం అన్నటువంటి బెదిరింపులు వచ్చాయి అంటే పార్లమెంట్ విలువలు తగ్గిపోయాయి అనుకోవచ్చా, లేదంటే పార్లమెంట్ లోకి అంటే పార్లమెంట్ విలువలు తగ్గినాయి అంటాం కరెక్ట్ కాదు, కానీ విలువలు లేని పనికిమాలిన వెధవల్ని ఈ పనికిమాలిన పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేశారని ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ఇది అంటే రిఫ్రాఫ్ నా కొడుకుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎవరు అనేది మనం చెప్పుకోకల్లా. ఎస్. సో ఇప్పటి వరకు మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే మీ పార్టీలో మీతో పాటు ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళకి అవకాశం రాలేదేమో చెప్పుకోవడానికి అని చెప్పి, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళని ఇప్పుడు కనువిప్పు కలిగిందంటారా? వస్తున్నారుగా, ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోతుందిగా. ఆల్మోస్ట్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసారని అంటున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారంటున్నారు, ఇంకా కృష్ణదేవరాయలు గారు వచ్చాడు, ఎవరు మన కర్నూలు ఎంపీ డాక్టర్ గారు సంజీవ్ గారు ఆయన వచ్చాడు. సరే, నన్ను ఎప్పుడో డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ చిన్ననాడే వేసుకున్నారు. సో గ్రాడ్యువల్గా ఆల్మోస్ట్ అందరూ, కొంతమందిని ఎమ్మెల్యేలుగా ట్రాన్స్ఫర్ చేశారు, కొందరికి నన్ను చంపేస్తానన్న ఒక ఎంపీకి అసలు సీటే లేకుండా చేశారు. సో వీళ్ళందరి వెనకాల కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా రాజు గారి సూచనలు సలహాలు ఉన్నాయనేది కొంతమంది అంటున్నటువంటి మాట. అంటే మీ అందరితోటి స్నేహంగానే ఉంటారు, అందరితో మాట్లాడతారు. డెఫినెట్ గా కోఇన్సిడెన్స్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చారో వాళ్ళందరితో నాకు చక్కటి స్నేహ సంబంధాలు అయితే ఉన్నాయి, అంతవరకు నిజం. వాళ్ళు బయటికి రావటంలో నా పాత్ర ఉందని నేనైతే అనుకోవట్లేదు, కానీ అంటే మీరు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఏమన్నా ఉందామో తెలియదు. సో నాకు అలనాడు నేను ఫీల్ అయింది ఆలస్యంగా అయినా వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయి ఉండొచ్చు. అందుకని మరి గత 15 రోజుల్లో ఈ పెను మార్పులన్నీ వచ్చినాయి. సో ఎలాగో వచ్చే 2 నెలల ఎన్నికలు రాబోతున్నాయి, దాదాపు మే 14 లోపులోనే రిజల్ట్ కూడా మే 15 లోపు రావాలి టెక్నికల్ గా. సో మరి మే 14వ తేదీ అనే దానికి రాష్ట్ర ప్రజలకు గుర్తుంటుందో లేదో తెలియదు, కానీ మీకు నాకైతే డెఫినెట్ గా గుర్తుంటుంది. 2024 మే 14కి ఏం టార్గెట్? 2024 14 6 15 కల్లా ఈ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయింది అన్న నిజం పబ్లిక్ లో వస్తుంది. ఆల్రెడీ పోయింది, పీపుల్ ఆర్ టోటలీ అగేన్స్ట్, కానీ సంఖ్యలో పోస్తే కానీ తీర్థం కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు అమ్మ దరిద్రం వదిలిందిరా అనే ఒక తృప్తి ప్రజలందరికీ కలుగుతుంది. అది మే 14-15లో ఉండొచ్చు అనేది నా అంచనా. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆయన రిలీజ్ అయినటువంటి ఒక తరుణం, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి మీ నియోజకవర్గానికి అధికారికంగా మీరు వెళ్ళినటువంటి తరుణం సంక్రాంతి పండుగకి. అంటే రాష్ట్ర చరిత్రలోనే కాదు, మొత్తం దేశ చరిత్రలో, అంటే ఒక నాయకుడికి పబ్లిక్ ఇంత కమిటెడ్ గా ఇలా వస్తారా, అంటే ఒక నాయకుడు జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక రోజంతా పడుతుందా అనేటువంటి సంఘటనలు దాదాపు ఒక 2 దశాబ్దాల కాలంలో కేవలం రాజకీయ సభలకు చూశారు తప్ప ఇక్కడ ఎక్కడ చూడలేదు. అది కేవలం మీ ఇద్దరికే పాసిబిలిటీ అయ్యింది అనడానికి ఎలా చెప్పుకోవాలి? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని చాలా అన్యాయంగా రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన ఒక కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని అందులో ఏదో 3,000 కోట్లతో మొదలుపెట్టి దాన్ని చివరికి ఏదో 27 కోట్లు, అది కూడా పార్టీ ఫండ్ తీసుకున్నారని చెప్పి ఏదో ఛార్జ్షీట్ వేసే టైంకి అంత అయింది. అది అన్యాయంగా ఆయన్ని ఒక అంత పెద్ద స్టేచర్ జాతీయ రాజకీయాన్ని శాసించిన ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఫలానా వాళ్ళు అయితేనే బాగుంటుందని సూచించిన ఒక గొప్ప రాజకీయ నాయకుడిని అన్యాయంగా కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి చాలా దారుణంగా ఎటువంటి మెడికల్ సపోర్ట్ లేకుండా మరి ఒక రకంగా హింసించారనే, ఏసీ కూడా లేకుండా హింసించారని, అంటే ఆయనకు సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హింసించారు. అది తట్టుకోలేకపోయారు ప్రజలు ఎవరో కూడా. ఎంతోమంది మరణించారు కూడా. నారా భువనేశ్వర్ గారు అందరినీ కూడా పరామర్శ యాత్ర కూడా చేస్తున్నారు. సో ఆ సంఘటన రాష్ట్ర రాజకీయాలని, హృదయం ఉన్న వాళ్ళందరినీ కూడా కుదిపేసింది. సో అటువంటిది ఆయన 53 రోజుల తర్వాత రిలీజ్ అయినప్పుడు ఆయన చూడటానికి జనం విపరీతంగా అర్ధరాత్రి
నాది ఇంకా పగలు. ఆయన అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మరి దారి పొడుగున మరి ఆయన ఎప్పుడో సాయంత్రం 5ంటికి బయలుదేరితే పొద్దున్న 7ంటికి మరి ఆయన ఇంటికి చేరగలిగారంటే ఆయనకి జరిగిన అన్యాయానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆ రేంజ్ కాకపోయినా నాకు 4 సంవత్సరాల తర్వాత నేను నియోజకవర్గానికి రావటం, నన్ను దారుణంగా హింసించటం, ఆ తర్వాత ఫిజికల్గా హింసే కాకుండా సాధ్యమైనంత వరకు ఢిల్లీలోనే ఉండేలాగా, నేను హైదరాబాద్ రావాలన్నా కనీసం దగ్గర 18 కేసులు ఎన్నో పెట్టాడు నా మీద. హైదరాబాద్ వస్తే ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఈ స్టీఫెన్ రవీందర్ని ఇలాంటి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సో ఆ సానుభూతి చెప్పాలి అంటే అభిమానం కన్నా అఫెక్షన్, నాట్ ఎగ్జాక్ట్లీ అభిమానం, అఫెక్షన్, మోరల్ సిమిలర్ వర్డ్స్. ఒక బాధ, అరే ఇంత దారుణంగా మా ఇంట్లో ఒక మనిషికి ఎంత దారుణంగా హింసించారు. ఎంతో మంది నాకు కొన్ని వేల మంది ఫోన్ చేశారు. ఆ రోజు మేము మా ఇంట్లో భోంచేయలేదండి. ఎంతోమంది, చాలామంది మహిళలు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అది రిఫ్లెక్ట్ అయింది, డెఫినెట్గా అది రిఫ్లెక్ట్ అయింది. వీళ్ళు ఏదో రకరకాల కామెంట్లు వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేస్తారని వైసీపీ సోషల్ మీడియాలో, ఎక్కడో అనంతపురంలో ఏదో కేసు పెట్టారు, అరెస్ట్ చేసేస్తారు, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఈయన ఎవరినో ఏదో అంటే ఇంకెవరిదో మనోభావం దెబ్బతిందని అనంతపురంలో ఏదో కేసు పెట్టారని ఈ వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకున్నారు. సో దానివలన ఇంకా చాలామంది ఈ వార్తలు నమ్మి వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళిపోతారేమో అనే దాంతో ఇంకా చాలామంది రాలా. అయినప్పటికీ వచ్చిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. బట్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళకన్నా ఇంకెక్కువ సంఖ్యలో ఉన్నారు. అక్కడికే సుమారు 1000 కార్ల వరకు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చింది. వీళ్ళు పొద్దున్న 7ంటికే తలుపులు వేస్తారు, ఎయిర్పోర్ట్ గేట్లు మూసేశారు. ఆ టికెట్ ఉన్న వాళ్ళనే లోపలికి పంపటం, ఆ తర్వాత కార్లు కూడా కాన్వాయ్ అయినాయి. 25 కార్లు, 20 నిమిషాలు గ్యాప్ తర్వాత ఇంకొక 25 కార్లు, అలా మొత్తం అంతా ఎలాగైతే డిస్టర్బ్ చేయగలరో అన్ని ప్రయత్నాలు చేశారు. బట్ దే కుడ్ నాట్ సక్సీడ్. ఇంకా పబ్లిక్ అవుట్రీజెస్ అనేది చూస్తున్నారు కాబట్టి మన మీద ఎందుకు వస్తుంది నెగిటివ్ అన్న ఒక పాయింట్ వచ్చేసి ఉండొచ్చు. బట్ అంటే మీరు చెప్పింది ఈ బాధ కానీ సానుభూతి కానీ వీటన్నిటికంటే కూడా తెలియకుండానే అంటే పబ్లిక్ కి మీరు ఒక మంచి కార్యక్రమంతో రచ్చబండ అనే దాంతో లేదంటే మిగతా ప్లాట్ఫామ్ నుంచి మీరు వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి లేదు మీ పార్టీ ప్రభుత్వాన్ని అన్నది మీ పార్టీ చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం ఇది ఎంత వెళ్తున్నా ఎంత హై లెవెల్లో ఉన్నా కానీ అది పట్టించుకోకుండా రాజుగారు ఏం చెప్తున్నారు, ఇందులో వాస్తవం ఉందా లేదా, వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఎస్ మా లీడర్ మా ఇంట్లో మంచి మా గురించి చెప్పేవారు అన్న ఒక పాయింట్ తోటి వచ్చారు అనేది ఇది నరసాపురంలో చాలా మంది చెప్పినటువంటి ఒక ఫ్యాక్ట్ సార్ ఆ రోజు. సో 4 ఏళ్ల తర్వాత 4 సంవత్సరాల పండుగ ఒకసారి చేసుకున్నట్టుగా అండ్ అలాంటి పండుగ మళ్ళీ ఎన్నికల తర్వాత చేసుకోబోతున్నట్టుగా కూడా చెప్పారు మీరు. అలాగే మిమ్మల్ని ఆపినటువంటి తరుణాన్ని చూస్తే ఇప్పటికీ ఆ పద్ధతి ఆగల. పవన్ కళ్యాణ్ గారిని కూడా నిన్న భీమవరం వెళ్ళకుండా ఆపేశారు. హెలికాప్టర్ కి మొన్న కూడా ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయ్యాడు. అవును. సో అతను ల్యాండ్ అయినప్పుడు లేని భవనం ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ 15 రోజుల్లో భవనం వచ్చేస్తుందా? సో వాళ్ళు ఎవరంతే. నాకు కూడా 1 year బ్యాక్, 1 year కాదు 2 years బ్యాక్ మోడీ గారు వచ్చినప్పుడు నేను ఈ రోడ్లు గీడ్లు అన్ని అక్కడికక్కడ ఆపేసి ఏదో చేయాలనుకుంటున్నారంటే నేను హెలికాప్టర్కి పర్మిషన్ అడిగా. ఒక స్కూల్ అయినా నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఈ రెగ్యులర్ కాలేజీల్లో ఏదైతే ఉందో వాళ్ళకి ముందే వార్నింగ్ ఇచ్చారు. సో నేను గతంలో ఎప్పుడో ఒకసారి చాపర్ దిగిందని చెప్పి ఒక స్కూల్ వాళ్ళని అడిగితే ఆయన ఇమీడియట్గా దాన్నే ఉందని చెప్పి ఇచ్చారు. ఆ పర్మిషన్ని నేను కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా టేపులు తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడ ఎన్నో అంగుళాలు తేడా ఉంది, స్కూల్ కబ్జా ఏం లేదు, అంత క్లియర్ గానే ఉంది. కానీ వాళ్ళు తెచ్చిన టేపులో కొన్ని అంగుళాలు తేడా ఉంది. ఎందుకంటే టేప్ తేడా వాళ్ళు సక్రమంగానే కట్టారు. సో ఆ టేప్ తేడాలో ఎన్నో అంగుళాలు తేడా ఉంది కాబట్టి బిల్డింగ్ కొట్టేయమంటారా? మరి ఆప్షన్ ఏంటంటే నువ్వు ఏదైతే అనుమతి ఇచ్చావో అనుమతిని వెనక్కి తీసుకో,
అని చెప్పి ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటే నేను వాళ్ళ అనుమతిని నేను కోర్టులో సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి అతని అనుమతి నిరాకరణ పత్రాన్ని వాళ్ళు తీసుకొచ్చారు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. చెత్త చెత్త వరస్ట్ ఫెలోస్ అనమాట వాళ్ళు. నేను వస్తానంటేనే భయపడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు వస్తే మరి అంతే కదా. సో ఇంకెలాగో 15 రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుంది, ఆ తర్వాత ఇంకెవరో ఆపడానికి కూడా ఆ తర్వాత పోవచ్చు. బట్ ఈ 15 రోజులు ఇలా ఆపడం అనేది అంటే ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ తత్వాన్ని చూపించుకోవడం. అంతే అంతే, వాళ్ళు ఎక్స్ప్లాయిట్, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు అంతే. వాళ్ళ లేఖితనం, వాళ్ళ భయం వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అంతకుమించి సార్ పబ్లిక్ లో ఏంటంటే ఓకే ఇప్పటి వరకు ఏం జరిగింది అనే దాని మీద మీరు కావచ్చు, లేదంటే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం ప్రతిరోజు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకుంటున్నారు. అంతా ఉందంటే ఇంత ఇబ్బంది ఉందా మనకి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. బట్ భవిష్యత్తుకి సంబంధించి మీరు ఎంత చెప్తున్నా అంటే ఇగో ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి, సూపర్ 6 తోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని కార్యక్రమాలు ఇద్దరు కలిసి పొత్తు, మీలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు. కానీ పబ్లిక్ ఏంటంటే మీరు ఇప్పటివరకు బయట పెట్టిన నిజాలే, 8 లక్షల కోట్ల అప్పు చేశాడు, ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ఉంది, ఇది కాకుండా నిన్న కూడా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, 15వ తేదీకి అది విచారణ ఉంది. ఎంత పాలసీ మేకింగ్ లో ఇంత దౌర్జన్యం చేశారు వీళ్ళు, దుర్మార్గంగా ఆర్థిక మొత్తం కూడా నాశనం చేశారు అనేది. సో దీనికి అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రణాళికతోటి సంపద సృష్టించడం ఒక ఎత్తు, అందరూ చూశారు అది. బట్ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకుండా అంటే పన్నులు మళ్ళీ పెంచకుండా ఉన్నవి తగ్గించుకుని మళ్ళీ జనజీవనం నార్మల్ గా అయ్యేలాగా అది పాలసీ మేకింగ్ తర్వాత ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు లూటీ అయినటువంటి ప్రజాధనం ఏదైతే ఉందో, ప్రజాధనం అది వెనక్కి వచ్చే అవకాశం ఉందా? అంత ఈజీ కాదు. ఆ లూటీ ధనాన్ని వెనక్కి తీసుకురావటం అనేది మరి ఇప్పుడు దాకా మనం ఎవరు మాట్లాడినా మాటల వరకే చూసాం, చేతల్లో అయితే ఇప్పుడు దాకా జరిగింది అయితే లేదు. మరి అది సాధ్యం అవుతుందేమో చూడాలి. ఎందుకంటే మరి ఏ విదేశాలకు తరలించేసి ఉండొచ్చు, వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు తరలించిన దాన్ని తీసుకురావటం మే నాట్ బి ఇంపాసిబుల్, బట్ నాట్ వెరీ ఈజీ. అది మాట్లాడినా అది మాటలకే పరిమితం అవుతుంది. కానీ తరలించడం వల్ల శిక్షించవచ్చు తప్ప తరలించిన అమౌంట్ని రప్పించగలరా లేదా అనేది I have my own doubt. సో సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ గా ఈ విదేశాలకు తరలించిన వాటి మీద దీని మీద ఎక్కువ నిఘా పెడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇటువంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఇలా అన్యాయంగా ఇవి వెళ్ళాయి, ఇలా వెళ్ళాయి, వీటిని తెప్పించాలి అంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సహకరించేటువంటి అవకాశం ఉంటుందా? ఉండొచ్చు డెఫినెట్ గా. సో ఇక 2024 ఎన్నికలు సార్, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఎన్నికలు మళ్ళీ జరుగుతాయనేది ఇంకెవరు అనుకోరు. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉంటాయి అనుకోరు. ఖచ్చితంగా 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఈ కాలం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, డెఫినెట్ గా. సో దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటివి మళ్ళీ వచ్చే ఒక 2 దశాబ్దాల కాలం లేదా 3 దశాబ్దాల కాలం టెక్నాలజీ ఎమర్జ్ అవుతుంది, మొత్తం అంతా చేంజ్ అవుతుంది, ఎక్కడ ఇలాంటివి ఉంటాయి అనుకోరు. ఈ 5 ఏళ్ల ఎగ్జాంపుల్ ఎప్పటి వరకు చెప్పుకుంటారు ప్రజలు? అట్లీస్ట్ ఇంకొక 10 ఏళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పుకుంటారు. అంటే సర్వనాశనం, అంటే ఒక వ్యక్తి ఎంత నాశనం చేయగలడా అనేది నోబడీ కెన్ ఇమాజిన్. మరి అది అతను ఎలా చేయగలిగాడంటే అది అతనికే సాధ్యం. అభివృద్ధి చేయలేకపోవచ్చు కానీ నాశనం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు దాకా. ఏదో డెవలప్మెంట్లు హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప, బట్ నాశనం చేయగలగటం అసలు ప్రజలు అమ్మ ఇది ఇంకోసారి వచ్చాడంటే మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఎంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయారు, ఊర్లు వదిలి. ఇంకొకసారి వస్తే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ వదిలేయవలసిందే అని ఎంతోమంది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారంటే మరి అది అతనికే సాధ్యం, అనితర సాధ్యం. తెలుగుదేశం ఇంత దరిద్రంగా పరిపాలించగలగటం అతను ఒక్కడికే సాధ్యం, ఇంకెవడికే అది చేయలేరు. అతను ఒక్కడే అంటారు, అతనికి అతనే సాధ్యం. సో రాజధాని ఫైల్స్ అనేది సినిమా ఒకటి తీశారు కంటమనేని రవిశంకర్ గారు. సో దాని మీద ఇప్పటి వరకు అంటే దాన్ని ముట్టుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి ఏమైనా అవుతుందేమో అయిపోయారంటారా? నాకు తెలిసి ఆ సినిమా ఆంధ్రాలో రిలీజ్ అవ్వదు, థియేటర్లో వార్నింగ్ ఇచ్చేస్తారు. రేపే అనుకుంటున్నారు కదా. అవును, ఆ థియేటర్ లైసెన్సులు రద్దు చేస్తారు ఆ సినిమా వేశారంటే. మరి యాత్ర అనేది ఒక సినిమా తీసి అందులో హార్స్ లీవ్స్ లో 2 ఎకరాలు రూరల్ డెవలప్మెంట్ కోసం డైరెక్టర్ కి కట్టబెట్టేటువంటి ఉదారతత్వం ఉన్నప్పుడు 34,000 ఎకరాలు
అసలు ఏమి ఆశించకుండా ముందే ఇచ్చేసినటువంటి రైతుల గురించి కూడా ఆలోచించాలి కదా. అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి మీ పార్టీ అధ్యక్షుడు, అవును. నా ఇల్లు, నా కార్యాలయం, అవన్నీ ఇక్కడే ఉన్నాయి, దానికి 5 ఎంత కోట్లతో చెప్పిన ఈ పనికి మాలిన విధవలు ఇప్పుడు మళ్ళీ హైదరాబాదే ఇంకొన్నాళ్ళు మాకు రాజధానిగా ఉండాలని చెప్పి అడుగుతారట. మరి రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ఓటుకు నోట్లో దొంగ, చంద్రబాబు నాయుడుకి జేబులోంచి వచ్చాడు అది ఇది అని మాట్లాడి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉంటే సిగ్గు అనిపించదా సార్? ముఖ్యమంత్రిని అడగలేదు, కేంద్రాన్ని అడుగుతారు. అంటే రేవంత్ రెడ్డిని అడుగుతాను, సుబ్బారెడ్డి గారు నిన్న అన్నట్టు లేదు. వార్త ఒకటి. సుబ్బారెడ్డి కేంద్రాన్ని అడుగుతా ఉన్నారు, రాజ్యసభలో చెప్తానన్నారు. నెగ్గిన తర్వాత అడుగుతా అంట. నెగ్గిన తర్వాత అయినా కూడా అడగడానికి ముందు కోర్టులో ఉన్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా తెవలాలి కదా. అసలు అడగడానికి ఏ అర్హత ఉందని 3 రాజధానులు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనని వ్యతిరేకించినట్టే కదా. అదే మరి ఇప్పుడు 4వ రాజధానిగా అడుగుతున్నాడా, లేక ఈ 3 ఎత్తేస్తాం ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు అందాక ఇదే అంటారా? మరి ఇదని ఎలా అంటాడు? అసలు బుద్ధి ఉందా సుబ్బారెడ్డికి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన బిర్యానీ తినేసి ఒక సుమారు 40-50 వేల కోట్ల ఆస్తులు ఇచ్చేశాడు. అవును, అప్పనంగా పనిచేశాడు, ఆ సెక్రటేరియట్లు అన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఏముందని ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్లు అద్దె తీసుకుంటాడా? హైదరాబాద్లో దొరుకుతాయా? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మళ్ళీ ఇది అంటే వాళ్ళ జ్ఞాన శూన్యతని, వాళ్ళు ఎంత పనికిమాలిన వాళ్ళు ఈ మాటల ద్వారా. ఎందుకంటే సుబ్బారెడ్డి ఇలా మాట్లాడాడంటే సుబ్బారెడ్డి డెఫినెట్గా ఎంతో కొంత తెలివైనవాడు. ఈ అతని మాటలు కాదు, ఎవడో మాట్లాడించాడు ఇతని నోటి ద్వారా. ఏదైనా తిట్లుంటే ముందు ఇడికి పోతాయని ఒక లిట్మస్ టెస్ట్ లాగా. బట్ ఇది రాజ్యసభకు పంపించేటప్పుడు ఎఫెక్ట్ అవుతుంది కదా. మాట్లాడించారు. ఏం ఎఫెక్ట్ అవుతుంది? వాళ్ళ ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా డబ్బులు ఇచ్చుకుంటున్నారట ఓట్లు వేయటానికి. సో నగ్గొచ్చు, బహుశా నెప్తారేమో. బట్ 3 రాజధానులని వైజాగ్ అభివృద్ధి చేస్తామని, సరే ముందేమో కర్నూలు అన్నారు, తర్వాత కోర్టుకు వచ్చినప్పుడు కర్నూలు తూర్చు మేము కోర్టు మారుతామని మేము అనలేదు అన్నారు. అసెంబ్లీలో పాస్ చేసిన దాంట్లో ఉంది, అయినా అనలేదన్నారు. అంతే, నమ్మేద్దాం డూడని ఇంకా జనం కూడా అనుకున్నారు. సరే ప్రస్తుతానికి ఈ 2 అమరావతి ఏమో ఏదో లెజిస్లేటివ్, అదేమో ఎగ్జిక్యూటివ్ అన్నారు. మళ్ళీ అసెంబ్లీలో బిల్లు విత్డ్రా చేసుకున్నారు. కోర్టులో అడిగితే బిల్లు విత్డ్రా చేసుకున్నాం కాబట్టి నువ్వు ఈ కేసు వినొద్దన్నారు. వినొద్దన్నా మీరు పనికి మళ్ళీ వాళ్ళరా బాబు, క్వశ్చనే లేదు, మీకు మార్చే హక్కే లేదని చెప్పి వీళ్ళు చెప్పారు. సార్ అసలు మేము విత్డ్రా చేసుకుంటే కూడా మీకు మార్చే హక్కే లేదని మా అసెంబ్లీని అవమానించారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కింద పైన మూసుకో బాబాయ్ అని వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇంకేదో ఒక్కో రూట్లో ఇతనేదో నేను వెళ్ళిపోతున్నానని, ఏదో ఆఫీసులు తరలింపని, ఏదో అక్కడ ఆ ఏరియా డెవలప్ చేయాలంటే చాలామంది ఆఫీసర్లు అక్కడే ఉండాలని చెప్పి మాట్లాడారు. మళ్ళీ దానికి కూడా 500 కోట్లు. ఎంతమంది వెళ్తారా, ఎంతమంది ఎన్ని రోజులు ఉండాలి, ఈ వివరాలన్నీ ఇమ్మనేటప్పటికి డామ్ అయిపోయింది. ఆ కట్టుకున్న కొంప కూడా వెళ్ళటానికి వీలు లేకుండా అయిపోయింది. ఇవాళ వస్తాడు రేపు వస్తాడని మాట్లాడారు. ఇంకన్నిటిలోనూ ఘోరంగా ఫెయిల్ అయితే ఇప్పుడు మేము కట్టాలనుకుంటే కట్టనివ్వకుండా చేసేసారు. వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఇంకెంతకీ ఇదేం మా వల్ల కాదు, మేము అదే వదిలిపోతాం మళ్ళీ అని చెప్పి కొత్తగా మొదలెట్టారు. అంటే సింబాలిక్ అంటే మళ్ళీ ప్రాంతీయతత్వం రెచ్చగొట్టాలి. అంటే మీరు ప్రాంతీయతత్వం అంటున్నారు, బట్ పబ్లిక్ ఏమో సింబాలిక్ గా 10 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మళ్ళీ అక్కడ ఎలాగో ఉంది కదా ఇల్లు, అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారేమో, అందుకే అడిగారు అంటున్నారు. 16 నెలల ఇల్లు. ఇప్పుడు అతను ఎలాగో అక్కడ ఉండడు, అతను ఓడిపోవడం ఖాయం, అతను ఎలాగో అక్కడ ఉండడు, హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని నాకు ట్రిప్కి 60 లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని చెప్పాడు. సో అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టుకోదు కదా ప్రతిపక్ష నాయకుడికి, ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్లోనే ఉంటాడు. సో కాబట్టి ఆ రకంగా అతనికైతే ఇబ్బంది ఏమి లేదు. హైదరాబాద్ ఇంట్లో ఉంటాడు, రోజు కోర్టుకి వెళ్తాడు, నిర్దోష అయితే బయటకు వస్తాడు, దోష అంటే లోపలికి వెళ్తాడు. కానీ ప్రజల సొమ్ము మాత్రం గాల్లో కలిసిపోయింది అనేది చెప్తున్నారు చాలా మంది. మరి ప్రస్తుతానికైతే గాల్లో కాదు, అతను కంట్రోల్లో ఉంది. సో ఎవరు ఆ కంట్రోల్ నుంచి విడిపిస్తే కదా ఇప్పుడు స్టేట్ కూడా డబ్బులు కావాల్సింది.
చూడాలి. అసలే 10 ఏళ్లకు పై నుంచి అదంతా- అన్ని నడుస్తున్నాయి కాబట్టి అదంత ఈజీ కాదు. అట్లీస్ట్ ప్రజలకు కాకపోయినా పాపం తోడబుట్టిన చెల్లి షర్మిల ఆవిడ కూడా అడుగుతున్నారు, నాకు అందులో వాటా ఉంది ఇందులో వాటా ఉందని. యాత్ర సినిమా నుంచి అయితే అందుకని తీసేశారు. తోడబుట్టిన చెల్లెలు అయితే వాటా ఉంటుందని, అసలు తోడబుట్టిన చెల్లెలు కాదు, అసలు మా నాన్నకి పుట్టలేదని చెప్పి వాళ్ళు కొత్త క్లెయిమ్ ఏదో పెడుతున్నారు కదా. చెల్లి అయితే ఎలాగ సార్ అసలు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటి వరకు ముందు వైఎస్ఆర్ ని గట్టిగా పెట్టుకున్నారు, ప్రతి పథకానికి నాన్న 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 అన్నారు, నాన్న తర్వాత అన్న అన్నారు, ఆ అన్న నుంచి పూర్తిగా నాన్నని పక్కకి తీసేశారు. ఎక్కడ చూసినా సరే అంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏదో రబ్బర్ స్టాంప్ వేసినట్టుగా ఆ బొమ్మ చూస్తూనే ఉండాలి ప్రజలు. ఇంకా అదే ఇతను ఇప్పుడేమో అసలు అంటే విజయమ్మ గారి మనస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అసలు ఈ మాటలు వింటూ? ఏముంటుంది పాపం, ఆవిడ ఇటువంటి వాడిని కన్నానా అని చెప్పి బాధపడతారు. పెద్ద పుస్తకం కూడా రాశారు, సన్నిబాబు నాన్నగారు అంటే చాలా ప్రేమ, షమ్మి పాపకి ఇదంటే ప్రేమ, అసలు ఆయన గారాల పట్టి అని. అఫ్ కోర్స్ కేవీపీ గారు కూడా చెప్తారు, షర్మిలని తప్ప జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టించుకునేవాడు కాదు రాజశేఖర రెడ్డి గారు, చాలా అంత ముద్దుగా పెంచుకున్నారు. షర్మిల అంటేనే ఎక్కువ ఇష్టం, నాకు కూడా ఐడియా ఉంది కదా. బట్ ఆల్ ద సడన్ అంటే కేవలం అధికారం అనే దానికి అమ్మని చెల్లిని కూడా మరి ఇంత నీచాన్ని దిగజారిస్తుంది పార్టీలో ఉన్నవాడు. అంతే. ఇది మోహన్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది, రౌడీ గారి పిల్లలు, తల్లి చెల్లి గల్లీలో లేని చిల్లి నాకు, ఆల్మోస్ట్ అదే క్యారెక్టర్. సో 20 years తర్వాత డైలాగ్ రియాలిటీ అయిందంటారు. అంతే. రైట్. సో ఇక ప్రజలకి స్వాతంత్రం ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ కి స్వాతంత్రం ఎప్పుడు ఇంకా కరెక్ట్? మే 14-15 నా ఉద్దేశంలో ఏప్రిల్ 3వ వారం పోలింగ్ ఉంటుంది అనుకుంటున్నా మన వరకు. మే 14-15 ఎందుకంటే మాకు జూన్ 19 పార్లమెంట్ సెషన్ మొదలైంది 2019లో. సో దానికి 45 రోజుల ముందు రిజల్ట్ రావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేసి పార్లమెంట్ కన్వీన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు గివ్ 45 days టైం. సో నేను ఆ 19 నుంచి 45 రోజులు తీసేస్తే మే 14 వస్తాను. యాదృచ్ఛికం. ఏ రోజైతే ఈ నా కొడుకులు నన్ను కొట్టారో ఆ రోజు నా కొడుకులు పోతారని చెప్పి నా నమ్మకం. సో వాళ్ళకి దేవుడు స్క్రిప్ట్ రాసినట్టే 23 అన్నట్టుగా ఈ మే 14 వెనకాల అది కూడా ఒక స్క్రిప్ట్. ఆ దేవుడు స్క్రిప్ట్ అనేది నా భావన. సో 24లో రాజుగారు ఎలాగో గెలుస్తారు, కేంద్ర మంత్రి అవుతారా? అంటే అది కేవలం రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కూడా లేనటువంటి ఒక నెట్వర్క్, రాష్ట్రంలో అసలు ఏ నాయకుడికి లేనటువంటి ఒక యాక్సెస్ అనేది కేంద్రంలో రాజుగారికి ఉంది. కేంద్రంలో పెద్ద యాక్సెస్ ఏమి లేదు, కానీ నాకేంటంటే అందరితోటి చనువుగా ఉంటాను కాబట్టి సో వాళ్ళు కూడా కొంత అభిమానం చూపెడతారు. సో అందులోనూ వాళ్ళ భావాలు నా భావాలు ఒక హిందూయిజం గురించి కావచ్చు. ఇట్స్ నాట్ దట్ ఐ డిస్లైక్ అదర్ రిలీజియన్స్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్, బట్ ఐ లవ్ మై రిలీజియన్. సో ఆ రకంగా కూడా కొంత భావ సారూప్యత ఓపెన్గా నేను లెటర్లో రాయటం, ఇక్కడ జరుగుతున్న దాని గురించి తెలియచేయటం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత భావ సారూప్యత ఉంది కాబట్టి ఆ మ్యూచువల్ అభిమానం కొంతవరకు ఉంటుంది. బట్ చాలామందితో ఉంటుంది ఆ అభిమానం. సో ఎంపీ వరకు డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయితే, ఎంపీ అవ్వాలి అంటే ప్రజల ఆశీర్వాదం కావాలి. ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. ఆ తర్వాత ఏమన్నా మంత్రి అవ్వాలి అన్నా, లేకపోతే ఇంకొక చైర్మన్ అవ్వాలన్నా అది ప్రజల ఆశీర్వాదం కాదు, దానికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉండాలి. సో ప్రజల ఆశీర్వాదం మీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. అది ఐ లీవ్ ఇట్ టు ది ఫేట్. ఇది నరసాపురం ప్రజలకు మాత్రమే మీరు చెప్పాల్సింది. అంటే ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పారు. ఈ 4 ఏళ్ల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని కాకుండా, ఈ 4 ఏళ్లలో మీరు అక్కడికి వెళ్ళలేకపోయాను అనేటువంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ, ఇప్పటికి చాలా మంది చెప్పేది రాజుగారు నియోజకవర్గానికి రాలేకపోయారేమో, మమ్మల్ని వదలలేదు అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నేను అభిమానం ఉన్నవాళ్ళు ఎవ్రీడే కనీసం 150 నుంచి 200 ఫోన్లు అటెండ్ అవుతా. నా పార్లమెంట్లో అందులో సగమే ఉండొచ్చు,
అక్రాస్ ది స్టేట్ బ్యాలెన్స్ ఉండొచ్చు. బట్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ది పీపుల్ ఓవర్ ఫోన్, ఓవర్ వీడియో కాల్, అన్ని రకాలుగా అందుబాటులో అయితే ఉన్నా. అండ్ propaganda ఏం చేస్తున్నారంటే రఘురామకృష్ణరాజు హైదరాబాద్ లోనే కూర్చున్నారు, లేదంటే ఢిల్లీలోనే కూర్చున్నారు, సభలు సమావేశాలని పెళ్లిళ్ళు నేను తిరిగారు తప్పితే నియోజకవర్గానికి ఆయన చేసింది లేదు అని కొంతమంది క్యాట్ వాక్ చేసుకునే వాళ్ళు వీళ్ళు చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా ఒకవేళ పబ్లిక్ నిజంగా వాళ్ళు ఇప్పుడు సంక్షేమానికి 142 బటన్లు నొక్కాను అన్నారు, మరి ఏ నొక్కారని పక్కన పెడితే ఇన్ని నొక్కారు కాబట్టి మేము చెప్పిందే వినాలి అన్నప్పుడు మీరు చెప్పింది కూడా వినాలి కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరితో పాటు నరసాపురం ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. నేను చెప్పేది నేను నా ఒక్కడికే నరసాపురంలో విజయం అని నేను అంటలా. ఈ ప్రతిపక్షం తరపున పోటీ చేసిన వారిలో 3/4 ఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి తనను తాను ఓడించుకుంటున్నాడు. ఇది భస్మాసురుడు అనేది అదేదో అర్జునుడు అనుకుంటున్నాడు పిచ్చోళ్ళగా. భస్మాసురుడు అనేది నేను ఎప్పుడో ఒక భస్మాసురుడు స్టోరీ, ఒక పిక్టోరియల్ ప్రజెంటేషన్ ఏదో వచ్చింది పూర్వం, ఒక 3 ఏళ్ళ క్రితమే నేను ప్లే చేశా నా రచ్చబండలో. అలాగే తనకు తాను దేవుడిగా భావిస్తున్నాడని చెప్పి కొత్త దేవుడండి అనే పాట కూడా ఇతను జనాల నెత్తి మీద చేతులు పెడతాం, ఇటువంటి వివిధ భంగిములు, ఇవన్నీ ఆ సాంగ్ బ్యాక్డ్రాప్ లో కూడా నేను 3 ఏళ్ళ క్రితమే ప్లే చేశా. ఇతనికి కొన్ని మానసిక రుగ్మతలు ఉన్నాయి. అంటే తను తాను గొప్పవాడిగా ఊహించుకుంటాం, తన రూపాన్ని తన పేరుని తాను అమితంగా ప్రేమించుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ఇప్పుడు నీ ప్రాపర్టీ డాక్యుమెంట్ మీద ఆడి ఫోటో వేసుకుంటూ వెంటమ్మా, నీ బర్త్ సర్టిఫికేట్ మీద ఆడి ఫోటో వేసుకుంటూ వెంటమ్మా, నీ బౌండరీ రాయి మీద. సార్ ఈ రాళ్ళు రప్పలు అంటే పీకేస్తే మళ్ళీ ఏదో పోతే బానే ఉంది సార్. సర్టిఫికేట్ అనేది ఎవరికన్నా చాలా ఇంపార్టెంట్. పుట్టిన దానికి చచ్చిన దానికి సర్టిఫికేట్ ఏంటి సార్? అదే మరి చచ్చిన దానికి ఫోటో అంటే చంపారని మేమే చంపామని ముద్ర వేయడం అది మరి అసలు అది ఆ కాన్సెప్ట్ అనేది మరి ఆఫీసర్లు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు ఇంత దరిద్రపు ఐడియా ఎలా వస్తుంది? ఎవరు సహిస్తారు ఇవన్నీ? నో బడీ కుడ్ టాలరేట్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు మాట్లాడటానికి భయపడ్డారు. సో ఒక విప్లవంలాగా, ఒక తిరుగుబాటులాగా ఓడించేపోతున్నారు అతన్ని. ఆ ఓటం మామూలుగా ఉండదు, ఒక తిరుగుబాటు దూరంలో ఓడిస్తారు, కసిగా ఓడిస్తారు. తెలుగుదేశం పార్టీ మేము సంసిద్ధం, జనసేన మేము సిద్ధం, ఇద్దరు కలిసి రాజుగారితో కలిస్తే ఆ నినాదం ఏంటి? నేను ముందు నుంచి వీళ్ళతో కలిసే ఉన్నా. ఆ నినాదం ఏంటి అని అంటే వీళ్ళు కొత్తగా మీరేమో వాళ్ళేమో సిద్ధం అంటున్నారు, మీ పార్టీ వాళ్ళు దేనికి సిద్ధం అంటే తెలియట్లేదు, కేవలం సిద్ధం అనేది సినిమా టైటిల్ లా పెట్టారు. వీళ్ళేమో మేము కూడా సిద్ధం అని చెప్పి ప్రతిదానికి మిమ్మల్ని పంపించడానికి వీళ్ళు సంసిద్ధం, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి తెలుగుదేశం పార్టీ. సో వీళ్ళతో రాజుగారు కలిసే ఉన్నారు. అయితే ఈ ముగ్గురు కలిసి ఎన్నికలకు ఇచ్చే నినాదం ఏంటి? నేనంటూ ప్రత్యేకంగా ఇచ్చే నినాదం ఉండదు. వాళ్ళిద్దరు పార్టీలు, పార్టీ నాయకులు. నేను ప్రజల్లో ఉన్నా, నాకే పార్టీ లేదు. ఈ కూటమిలో ఏదో ఒక పార్టీ తరఫున నేను పోటీ చేయాలి. సో ప్రెడామినెంట్లీ ఆ పార్టీ సిద్ధాంతం ఏదైతే అదే నా సిద్ధాంతం. అలాగే కూటమి సిద్ధాంతం కూడా నా సిద్ధాంతం. నా ఏం ఒకటే, ఈ దుష్ట ప్రభుత్వం ఉండకూడదు. సో దానికి అనుగుణంగా ఏ పార్టీలు అయితే ముందుకు వచ్చినాయో ఆ పార్టీ నాయకులతో, సో ఆ పార్టీలో ఒక సభ్యుడిగా పనిచేసుకుంటూ పోవటమే నా విధానం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎన్నికల సమరశంఖం పూరించినందుకు ఐకాన్ న్యూస్ తరఫున మరొకసారి రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ పవన్. సో ఇదండి రఘురామకృష్ణరాజు గారితో
2024 ఎన్నికలకి పూరించినటువంటి సమరశంఖం. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? అలాగే రాష్ట్ర పరిస్థితుల మీద మీరేమనుకుంటున్నారు? ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అన్నటువంటి దాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐకాన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రజలందరికీ షేర్ చేయండి, మీ స్నేహితులతోటి పంచుకోండి. ఇన్నాళ్ళు ఆదరిస్తున్నారు, ఆదరించినందుకు కృతజ్ఞతలు. నేను మీ పవన్ కృష్ణమూర్తి.